ప్రజా టీవీ తెలుగు న్యూస్. సార్ మీరు కొంచెం వీడియో తీసుకుంటా ఏమనుకుంటున్నాను సార్. ఫాదర్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ? ముఖ్యంగా ఫాదర్ ఫెర్రర్ గారు 1969 సంవత్సరంలో అనంతపురంలో అడుగుపెట్టడం జరిగింది. అప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి బీద వర్గాల వారికి ఎంతో సాయం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్లో పిల్లల యొక్క చదువుతో మొదలుకొని మరి మహిళాభివృద్ధి, వ్యవసాయం అభివృద్ధి, వికలాంగుల యొక్క అభివృద్ధి, తర్వాత బీద ప్రజలకు ఇల్లు కట్టించడం, తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేసి బీద ప్రజలకు కార్పొరేట్ తరహాలో మరి ఆ యొక్క ట్రీట్మెంట్ ఇప్పించడంలో ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని జరుగుతున్నాయి. మరి ఫాదర్ ఫెర్రర్ గారు 2009 ఆయన దివంగతులైనారు. అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఎలాంటి అవరోధం లేకుండా ముందుకు జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క అనంతపురం జిల్లాలో యొక్క కరోనా సమయంలో మరి చాలా గొప్ప కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వెనుక జిల్లా వాసుల యొక్క సహకారం చాలా చాలా ఉంది. ప్రత్యేకించి మరి ప్రింట్ అండ్ అనంతపురం జిల్లాలో నేడు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు? పిల్లల యొక్క చదువు, మహిళాభివృద్ధి, వికలాంగుల అభివృద్ధి, గ్రామాల్లో ఈ యొక్క వ్యవసాయ అభివృద్ధికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి తర్వాత బీద ప్రజలకు గౌరవంగా నివసించడానికి ఇళ్లు కూడా కట్టించడం జరుగుతుంది. ఒక స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి అనేక ఉద్యోగ కల్పనలకు సృష్టించడంలో సహాయం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ముఖ్యంగా బీద కుటుంబాలు ఎక్కువ. గవర్నమెంట్ కూడా ఈ యొక్క ఇల్లు కట్టించే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ కుటుంబాల సంఖ్య, అవసరం ఉండేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దాన్ని గుర్తించే ఆర్టీడీ సంస్థ అనంతపురం జిల్లాలో మరి ఈ యొక్క ఇల్లు కట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినారు. ఇప్పటికి దాదాపు 1,00,000 గృహాల పైనే అనంతపురం జిల్లాలో కొత్త ఇల్లు బీద ప్రజలకు గౌరవప్రదమైనటువంటి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఫాదర్ జయంతి సందర్భంగా మేము ఆర్టీటీ డైరెక్టర్ అయినటువంటి తిప్పేస్వామి గారికి ఇండియా ఫర్ ఇండియా ప్రాజెక్టు కూడా మేము కూడా భాగస్వామి, మా వంతు కూడా 1000 రూపాయలు ఇండియా ఫర్ ఇండియా ప్రాజెక్టుకి మా వంతు కూడా మేము విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టీటీ వారు చేస్తున్నటువంటి ప్రజా సేవా కార్యక్రమం ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలకు కానీ బీసీలు కావచ్చు, ఈరోజు గ్రామాల్లో ఎంతో ఇల్లు కట్టడం కానీ వాళ్ళకు గృహ నిర్మాణం అయితేనేమి, అదేవిధంగా వాళ్ళకు ఆర్థికంగా ఎంతో కూడా ఆర్టీటీ సంస్థ పనిచేస్తుంది. మహిళలకు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలకు కూడా రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎరువులు, ఆవులు ఇట్లా ఆర్టీటీ తరఫున సేవా కార్యక్రమం, వైద్యం కావచ్చు, విద్య కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాను. కాబట్టి కూడా మేము కూడా మా వంతు ఈరోజు ఫాదర్. అదేవిధంగా నిరుద్యోగులకు, ఎంతోమంది నిరుద్యోగులకు, యువకులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎంతోమంది ఉద్యోగాల అవకాశాలు కల్పించారు. సంస్థలు బాగా మంచి ఉన్నతమైన చదువులు చదివించి ఆర్టీటీ ప్రోత్సాహంతో పిల్లలకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉద్యోగం కల్పించి ఎంతో కూడా సాయం చేశారు ఆర్టీటీ వారు. ఆయనకు మా వంతు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ ఆర్టీటీ వారు పిల్లలకు ఎంతో కూడా శిక్షణ ఇచ్చి వారికి అండర్ 90 కావచ్చు, 21 దీంట్లో ఎంతోమంది రంజీ ట్రోఫీల్లో గెలిచి మన మండలానికి ఎంతో వన్య తెచ్చినటువంటి ఫాదర్ ఫెర్రర్ గారు సహాయం చేశారు పిల్లలకు కూడా. అందులో రాష్ట్ర స్థాయి నుంచి అదేవిధంగా నేషనల్ స్థాయిలో కూడా క్రికెట్ బాగా ఆడి కూడా అక్కడ ఆడడానికి కూడా ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఈయన ఫాదర్ ఫెర్రర్ గారు ఈరోజు జయంతి ఆయన కూడా ప్రత్యేకమైన కూడా అభినందన తెలుపుతున్నాం. ఇదే క్రమంలోనే నార్పల మండలంలోనే బండ్లపల్లి అనే గ్రామంలో ప్రత్యూషారెడ్డి అనే అమ్మాయి దాదాపు రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయిలో కూడా బాగా క్రికెట్ రంజీ ట్రోఫీలు ఆడి విజయం సాధించింది. ఆమె వెళ్ళడానికి కూడా ఫాదర్ ఫెర్రర్ సహాయం కూడా ఆర్టీటీ ద్వారా సాయం చేశారు. కాబట్టి ఆయన కూడా ఆ అమ్మాయి ఈరోజు కూడా రంజీ ట్రోఫీలో కూడా నేషనల్ స్థాయిలో కూడా ఆడుతుంది. ఈరోజు ఆమె ఉండడం, ఈరోజు ఆమె అక్కడ ఆడడం వల్ల ఈరోజు ఆర్టీటీ వారు చేసిన సహాయమే. అందుకని చెప్పేసి ఇలాంటివి క్రికెట్ కావచ్చు, అదేవిధంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మన జిల్లాలో కరువు ప్రాంతమైనటువంటి మన జిల్లాలో ఒక ఆర్టీటీ వారు ఒక వైద్యం పేదలకు అందేయాలని చెప్పేసి ఆయన ఆ రోజు స్థాపించి ఎంతో మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందుకు ఆయన జయంతి సందర్భంగా మేము కూడా ఆయనకు ప్రత్యేకమైన అభినందన చెప్తున్నాం. ఉచిత వైద్యం ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అక్కడికి వెళ్ళి వైద్యం చేసుకుంటారు. దీన్ని కూడా ఎంతో ప్రోత్సహించి ఆర్టీటీ సంస్థ సకల రోగాలకు నయం చేస్తుంది. సకల రోగాలు ఏమైతే ఉన్నాయో సకల రోగాలకు కూడా నయం చేస్తూ ఈ జిల్లాలో
ప్రభుత్వం చేపట్టుకున్నటువంటి కూడా పనులు కూడా వైద్యం కూడా ఆర్టీటీ సంస్థలు చేస్తాను కాబట్టి ఆయన ఎంతో ప్రజల్లో ఒక దేవుడుగా ఒక నిలిచిపోయాడు, మహోన్నతిగా ఉన్నాడు ఆయన. అందుకని చెప్పేసి ఆయన కూడా మేము ధన్యవాదాలు చెప్తాం.